హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంకే కిచెన్. వీడియో వచ్చేసి చామదుంపల పులుసు అండి. కడాయి పెట్టేసి ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి ఆనియన్స్ మెత్తబడాలండి. అలాగే ఒక టమాటా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మగ్గించుకోవాలండి. నేను ముందే చామదుంపల్ని ఉప్పు నీళ్ళు వేసి ఉడికించుకున్నానండి. ఉడికించుకొని పైన తొక్క అయితే తీసేస్తాను. మనం ఉప్పు వేసి నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి వాటి తొక్క తీసి పక్కన పెట్టిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అలాగే 2 స్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలండి. అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఈ ఉడికించుకున్న చామదుంపలు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చాలా బాగుంటాయండి. అయితే ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. అంత కలిసేలాగా ఇలా కలుపుకొని చింతపండు పులుసు వేసుకోవాలండి. కాస్త చింతపండు పులుసు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి, బాగుంటుంది. మరిగేటప్పుడు ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం మెంతులు జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇలా పులుసులకు మనం మెంతులు జీలకర్ర పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏం దొరికింది? అలాగే మరిగేటప్పుడు కొంచెం లాస్ట్ ఫైనల్గా ధనియా పౌడర్, కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతా అండి. ఎంత టేస్ట్కరమైన చామదుంపల పులుసు రెడీ. చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.